పూర్వము ఒక కాకి పాపం బాగా పిసినారు వాళ్ళందరూ కూర్చొని సభ చేసుకుంటున్నారు. కార్తీక వనభోజనాలు చేసుకుంటున్నారు. ఆ కార్తీక వనభోజనాల్లో వాళ్ళందరూ పిసినారు వాళ్ళు తినేదే తక్కువ చెయ్యి కడుక్కుంటూ ఉంటే ఆ పడ్డటువంటి మెతుకులు రోజు మిగిలిన కాసిని తిని 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 ఒక కాకి బాగా బలిసింది. ఈ బలిసినటువంటి కాకి ఏం చేసిందయ్యా అంటే, ఇక చూసుకుందా ఇంత నువ్వు ఇంత బలంగా ఉన్నాను నేను అని అక్కడే ఉన్న ఒక రాజహంస దగ్గరికి వెళ్ళి, ఏమే రాజహంస, నాతో ఎగరడంలో పోటీకి వస్తావా అని అడిగింది. రాజహంస అంది, ఎందుకులే పోటీ, నీ పనేదో నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, రావాల్సిందే, తిరుగులేదు, అసలు పంతమంటూ పడితే నా స్థాయి నువ్వు చూసి భయపడుతున్నట్టున్నావు, నీకు తెలియదు నా సంగతి, పోటీకి రా. ఇక రోజు దీని గోల వినలేక, సరే ఎక్కడ వెళ్దాం పోటీ అని అడిగింది. అడిగితే ఊళ్ళో తిరుగుదామా, అబ్బే ఊళ్ళో అయితే ఇళ్ళు ఉంటాయి, వద్దు పనికిరాదు, పోనీ కాస్త చెరువులో వెళ్దామా, అదే చెరువు అయితే ఈ మూల ఆ మూల కనిపిస్తుంది, అది వద్దు, ఓ మరి ఎక్కడ కొడదామే చెప్పు కాకి అని అడిగింది. కాకంది, సముద్రంలో కొడదాము, దీనికి ఎప్పుడైనా సముద్రం అంటే తెలుసా చచ్చా, ఏమీ లేదు, 4 ఎంగిల్ మెతుకులు తిని ఆ స్థాయిలో ఉన్నాడు, అవునా ఇలాగా ఉందా నీ పరిస్థితి అని, సరే పదా. దీనికి సముద్రం తెలియదు పాడు తెలియదు, రెండూ కలిసి పోటీగా వెళ్ళటం మొదలుపెట్టాయి. రాజహంస ఒక్కసారి ఇట్లా రెక్కలు పట్టంగానే మైళ్ళ దూరం అట్లా వేగంగా వెళ్ళిపోతుంది. ఇక ఇది 1 మైలు వెళ్ళేటప్పటికీ కాకి తప 1000 సార్లు రెక్కలు పట్టుకుంది. ఆ మైలు వెళ్ళాక అది తిన్నటువంటి ఎంగిలి మతుకుల బలం మొత్తం తగ్గి వెనక్కి వెళ్దామని చూస్తే ఎక్కడా భూమి కనిపించలేదు దానికి. ముందరికి వెళ్దామా నీళ్లు, ఇదేమిట్రా ఎక్కడా నీళ్లు కనిపించట్లేదు అని ఎక్కడో ఉన్నటువంటి ఆ రాజహంస గుర్తు కూడా కనిపించకుండా వెనక్కి రాలేక ముందరికి పోలేక ఆ సముద్రంలోనే పడి చచ్చిపోయింది. గోవిందానంద సరస్వతి అని ఆయన ఏం చేశాడయ్యా అంటే, శృంగేరికి వెళ్ళి, శృంగేరి జగద్గురువుల్ని మీరు దండ వదిలిపెట్టాలి, మీ దగ్గర శారద ఉండదు, వచ్చే సంక్రాంతులు దసరాలకి ఇదంతా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది, అమ్మవారితో సహా అంతా మా స్వర్ణ హంపి పీఠానికి వచ్చేస్తుంది, మా హంపి చేరిపోతుంది అని రకరకాలైనటువంటి పిచ్చి కూతలు ప్రతిజ్ఞలు చేస్తూ మీరు దండాన్ని వదిలిపెట్టేసేయాలి అని అచ్చం ఆ కాకి ఏమైతే వ్యవహరించిందో రాజహంస విషయంలో అదే స్థాయిలో మాట్లాడాడు. కానీ ఆయనకు అర్థం కానిది ఏమిటి అంటే, కాకి పరిస్థితి ఏదో మన పరిస్థితి కూడా అదే అవుతుంది భవిష్యత్తులో అని. సంవత్సర కాలం గడిపించాడుగా. వచ్చే సంవత్సరం శృంగేరిలో అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు జరగకపోతే ఈయనన్నమాట నిజమవుతుంది కదా. కాకపోతే ఈ కాకి పరిస్థితి ఏమిటి, సముద్రంలో పడి చచ్చిన ఆ కాకి పరిస్థితే ఈ కాకి పరిస్థితి కూడా అవుతుంది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కొమ్ములున్నాయి కదా అని వెళ్ళి కొండని ఢీకొంటే పొట్టేలు ఏమవుతుంది, దీనికి కొమ్ములు ఏమన్నా ఇరుగుతాయేమో కానీ కొండకేమన్నా అవుతుందా. కాబట్టి మన స్థాయి ఏమిటి, మనం ఏమిటి, ఎంతలో ఉండాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకొని ఉండడం అనేది చాలా సబబైన విషయం. ఏం మాట్లాడుతున్నామో నియంత్రణ ఉండాలి.